24వ కీర్తన 7, 8 వచనాలు మనం చదువుకుందాం. 24వ కీర్తన 7వ వచనం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మహిమగల దేవుడు మనలో ప్రవేశిస్తే జరిగేటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. వై అవర్ గాడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గాడ్ ఆఫ్ గ్లోరీ. మహిమ కలిగిన దేవుడు అని ఎందుకు దేవుడు పిలువబడతాడు? ఆయన మహిమ ఏంటి? ఈ మహిమ కలిగిన దేవుడు మనలో, మన కుటుంబాల్లో, మన జీవితంలో ప్రవేశిస్తే కలిగేటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలేంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం ధ్యానం చేయబోతున్నాం. నిన్నటి దినాన నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈరోజు మొదటి ఆరాధనలో మీరు మాతో మాట్లాడే వాక్యం ఏంటిది అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ గడుపుతుండగా దేవుని యొక్క వాక్యం నాకు తెలిపినటువంటి మొదటి పాఠమే ఇది. ఈరోజంతా కూడా దేవుని మహిమకు సంబంధించిన సందేశాలు మనం వినబోతున్నాం. మొదటి ఆరాధనలో అదే సందేశం, రెండవ ఆరాధనలో దేవుని మహిమకు సంబంధించిన సందేశం, మూడవ ఆరాధనలో కూడా వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమను మనం చూడబోతున్నాం. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి 24వ కీర్తన 7వ వచనం 8వ వచనంలో ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, 8వ వచనం ఉంది కదా, మహిమగల ఈ రాజు. 7వ వచనం 8వ వచనం రెండిట్లో ఉంటుంది. మహిమగల రాజు. హూ ఈజ్ అవర్ గాడ్? మన దేవుడు ఎవరు అంటే మహిమ కలిగిన రాజు, మహిమ కలిగినటువంటి రాజు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథాన్ని గురించి 2 మాటలు చెప్పిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. ఈ యొక్క కీర్తనలు సార్వత్రిక ప్రపంచంలో ఇష్టపడేటువంటి పుస్తకం అండి. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ నచ్చినటువంటిది. అందుకేనేమో దాన్ని తీసుకొని వచ్చి ప్రభు సెంటర్లో పెట్టేశాడు, బైబిల్ మధ్య భాగంలో పెట్టేశాడు. అలా తెరుస్తుండగానే కీర్తనల గ్రంథమే కనబడుతుంది. వై? ఎందుకు కీర్తనల గ్రంథం అంత ప్రాముఖ్యత అంటే, మనకు చాలా దగ్గరగా ఉంటాయండి మన అనుభవాలు, మన సమస్యలు, మన కన్నీరు, మన బాధ, మన యొక్క ఒంటరితనం అంతా కూడా కీర్తనల గ్రంథంలో మనకు సంబంధించినటువంటి పుస్తకంగానే అది మన ఎదుట కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథం ఎంత కాల వ్యవధిలో రాయబడింది తెలుసా? 1000 సంవత్సరాలు పట్టింది. మీరు అనవచ్చు 1000 సంవత్సరాలు ఎట్లా పట్టింది బ్రదర్? దావీదే కదా రాసింది. కాదు, ఇందులో మోషే రాసిన కీర్తన ఉంది. మోషే రాసిన కీర్తన నుంచి ఈ దావీదు కానీ మిగతా వారు రాసిన కీర్తనలు మనం చూస్తే ద స్పాన్ ఈస్ 1000 years. 1000 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడినటువంటిదే ఈ కీర్తనల గ్రంథం, లేదా కీర్తన పుస్తకం అంటారు. కొంతమంది సంకీర్తనలు అంటారు. వివిధ రకాలైన పేర్లు ఉంటాయి. కొంతమంది మరీ ఇంకా దూరంగా వెళ్ళిపోయి అంటారు, ఇది కీర్తన కాబట్టి మనం పాటలాగా దీన్ని చెప్పుకోవాలి అంటారు. పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిందంటే అది పాట కాదు, అది గ్రంథమే. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు. ఇంకొక మాట చెప్పనా, ఈ యొక్క హీబ్రూ బైబిల్లో మీరు చూస్తే అసలు ఈ పుస్తకానికి పేరే ఉండదండి. మిగిలిన ప్రతి పుస్తకానికి ఆరంభం అని ఉంటుంది, ఆది కాండానికి ఆరంభం. కానీ కీర్తనల గ్రంథంకి ఏ పేరు ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్. అనేకమైన అంశాల సముదాయంగా, లేకపోతే అనేకమైన అంశాలు ఇందులో వ్రాయబడి ఉంటాయి. ఇంకొక మాట చెప్పి నేను సందేశంలోనికి వెళ్తాను. యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఎక్కువగా కోట్ చేసినటువంటిది దేంట్లో నుంచి తెలుసా? కీర్తనల గ్రంథంలో నుంచే. ఎక్కువ భాగం దేవుని యొక్క రెఫరెన్సెస్ అన్నీ కూడా కీర్తనల పుస్తకంలో నుంచే, ఈ గ్రంథంలో నుంచే మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటున్నాడు మహిమ గల రాజు. ఎవరంట మన దేవుడు? మహిమ కలిగిన రాజు, మహిమ కలిగినటువంటి రాజు. టమాటా పండ్లను మీరు చూస్తే, టమాటా పండ్లను చూసి మీరు ఏమంటారంటే 1 kg టమాటా పండ్లు అంటారు. అంటే టమాటా పండ్లను లేదా ఆ యొక్క పండ్లను మనము కొలవగలం. దేంతో కొలవగలం అంటే కేజీల్లో కొనగలం. ఒకవేళ గోధుమ పిండి అనుకుందాం, అది 1 kgలో కొలవగలం. లేకపోతే మనిషి యొక్క బరువు కేజీల్లో కొనగలం. కానీ మహిమను మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ మెజర్మెంట్. మహిమ అనేటువంటిది మనకు కనబడదు.
టమాటా పండ్లు మనకు కనబడతాయి, గోధుమ పిండి మనకు కనబడతాయి, మనిషి మనకు కనబడతాడు. కాబట్టి దాన్ని మనం తూకం వేయగలం, దాన్ని మనము లెక్కించగలం. కానీ మహిమ అనేటువంటిది కనబడదు కదా. మరి దాన్ని ఎలా లెక్క కట్టగలం? అందుకే 2 రకాలైనటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెజర్మెంట్, అనదర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఇండైరెక్ట్ మెజర్మెంట్. ఒకటి నేరుగా మనకు కనబడిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కొలుస్తాం. కానీ ఇంకొకటి ఉంది, నేరుగా కొలవలేం, ఇండైరెక్ట్గా దాన్ని కొలవచ్చు. మనం ఇండైరెక్ట్గా కొలవచ్చు. ఒకవేళ అనుకుందాం, సుధీర్ మంచి అబ్బాయి అన్నాడు అనుకో, మంచితనాన్ని దేనితో కొలుస్తాం? కేజీ మంచితనం ఉందని చెప్తారా? నాలో ఏమన్నా మీరు? లేదుగా. మంచితనాన్ని మనం నేరుగా కొలవలేం. నా మంచిని నా బుద్ధిని బట్టో, నా యొక్క జ్ఞానాన్ని బట్టో, నేను మాట్లాడే విధానాన్ని బట్టో, నేను పరిచయం జరిగించే విధానాన్ని బట్టో, దేన్ని బట్టో, అంటే నా మంచితనాన్ని నేరుగా కొలవలేం, కానీ వేరొక విధానాల్లో కొలవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నో యువర్ గాడ్, నీ దేవుడు ఎవరో తెలుసుకో. దేవుని మహిమను ఎలా కొలవగలం, ఎలా లెక్కించగలం, ఎలా మనము అంచనా వేయగలం అంటే దేవుని యొక్క దైవత్వాన్ని బట్టే, దేవునికి ఉన్న దైవ లక్షణాలను బట్టే ఆయన మహిమను మనం అంచనా వేయవచ్చు. అప్పుడప్పుడు మన ఇండ్లలో కానీ లేదా ఎక్కడైనా బొమ్మల్లో మీరు చూస్తూ ఉంటారు, యేసు ప్రభు యొక్క మహిమ ఎంత ఉంటుందో తెలుసా? అప్పుడప్పుడు మన వాళ్ళు వీడియో తీస్తారు, ఇక్కడ పువ్వు ఉంటుంది కదా, ఈ పువ్వులో నా తల పెట్టింటారు, నా తల చుట్టూ పూలు ఉంటాయి, అదేదో నేను పూలు పెట్టుకున్నట్టు కదా. అలా యేసు ప్రభు కూడా, ఆ యేసు ప్రభు చుట్టూ ఒక వెలుగు ఉంటుంది, అది కేవలం యేసు ప్రభు మహిమ అని మనం అనుకుంటాం. అంటే వి ఎస్టిమేట్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్, ఏదో ఒక చిన్న సర్కిల్, ఒక జానడు బెత్తడు ఉన్నట్టుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మన యొక్క తప్పుడు అంచనా అది, లేకపోతే ఆ యొక్క డిజైనర్ లేదా ఆ యొక్క ఆర్టిస్ట్ యొక్క తప్పుడు అంచనా ఏంటి తెలుసా? దేవుని యొక్క మహిమ యేసు ప్రభు తల చుట్టూ మాత్రమే ఉంటుంది, ఆ వెలుగు తల చుట్టూ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ ఇచ్చారనుకో, శరీరం మొత్తానికి వేసేస్తాడు, తల అన్నారు కదా అని మొత్తానికి వేసేస్తాడు. అంటే యేసు ప్రభు చుట్టూ మాత్రమే మహిమ ఉంటుంది, ఇంకెక్కడ కూడా ఉండదు. యేసు ప్రభు ముందు ఉండదు, వెనక ఉండదు, పక్కన ఉండదు, ఎక్కడ ఉండదు. దేవుని బిడ్డలారా, మరి దేవుని మహిమ ఎలాంటిది? దేవుని మహిమ లెక్కించాలంటే నో ద గాడ్నెస్, దేవుని యొక్క దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడెవరు అనేటువంటిది అర్థమైతే ఆయన మహిమ ఏంటో అర్థమవుతుంది. మరి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ తెలిసినప్పుడు నీ దేవుడి కార్యాలు కూడా మహిమ కలిగిన కార్యాలుగా నీ జీవితంలో ఉంటాయి. దేవుడు మహిమ కలిగిన దేవుడైతే ఆయన మహిమ కలిగిన కార్యాలు నీలో ఉంటాయి. మహిమ కలిగిన కార్యాలను నువ్వు చూస్తావు, మహిమ కలిగిన కార్యాలను అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహిమ ఏంటిది? 3 విషయాలు క్లుప్తంగా నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి వచనాన్ని చదువుకుందాం. అక్కడ దేవుని మహిమ ఏంటో మనం చూడగలం. 24వ అధ్యాయము కీర్తనలు మొదటి 2 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? చాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇందాక నేనేమన్నానండి, దేవుని మహిమ మనకు తెలియాలి అంటే దేవుని మహిమను దైవత్వాన్ని బట్టే మనం అంచనా వేయగలం. మంచితనాన్ని నా కార్యాలను బట్టే అంచనా వేయగలరు, నేను చేసే పనులను బట్టే అంచనా వేయగలరు. దైవత్వాన్ని కూడా దేవుని యొక్క కార్యాలను బట్టే మనం అంచనా వేయగలం. దేవుని యొక్క మహిమ ఆయన దైవత్వానికి సంబంధించింది. గాడ్స్ గ్లోరీ ఈజ్ విజిబుల్ ఇన్ గాడ్నెస్. దేవునిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? నీ దేవుని యొక్క మహత్తు ఏంటి తెలుసా? నీ దేవుని యొక్క సామర్థ్యం ఏంటి తెలుసా? మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ మహిమ కలిగిన రాజుకు ఏముందంట బైబిల్ చెబుతుంది, భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు దేవునివే అంట. ఇది అర్థం కావడానికి ఒక మాట చెబుతాను. కొన్ని సంవత్సరాల, అంటే ఐ థింక్ 1.5 year బ్యాక్ ఇంగ్లాండ్ దేశానికి రాజుగా చార్లెస్ అనేటువంటి రాజును వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే వాళ్ళ తల్లి
పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు రాజు అయిపోయాడు. రాజరికంలో వంశం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి రాజుగా చార్లెస్ అయిపోయినప్పుడు ఇంగ్లాండ్ సామ్రాజ్యానికే ఆయన రాజు. అంటే కేవలం ఇంగ్లాండే కాదు, ఇంగ్లాండ్ ఎక్కడెక్కడ పరిపాలన చేస్తుందో, ఆఫ్రికా ఖండంలో ఆయా దీవుల్లో వారి పరిపాలన ఉంటుంది, ఆస్ట్రేలియా ఖండంలో వారి పరిపాలన ఉంటుంది. ఇట్లా వివిధ దేశాల్లో ఆ రాజు యొక్క పరిపాలన ఉంది అని చెబుతూ ఒక ఇన్సిడెంట్ వాళ్ళు అక్కడ కోట్ చేశారండి. ఏంటంటే ఈ యొక్క లండన్లో మనం గమనిస్తే థేమ్స్ నది అని ఉంటుంది. ఆ నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదిలో చాలా స్వాన్స్ ఉంటాయండి, హంసలు అంటారు కదా, హంసలు ఉంటాయి. వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ నది లోపల కానీ ఇంగ్లాండ్ దేశంలో కానీ ఎక్కడెక్కడైతే ఈ స్వాన్స్ హంసలు ఉన్నాయో అవన్నీ రాజుకు సంబంధించినవే, రాజు యొక్క ఆస్తిలో ఇవి కూడా ఒక భాగమే అని చెప్పారు. ఏమని చెప్పారు? ఇంగ్లాండ్ దేశంలో ఈ నదిలో ఎన్ని హంసలు ఉన్నాయో, లేదా ఈ యొక్క దేశంలో ఎవరైతే ఇంట్లో పెంచుకోనకుండా ఆ యొక్క అరణ్యంలో అక్కడక్కడ తిరుగుతూ ఉండేటువంటి ఆ యొక్క హంసలు ఉన్నాయో, స్వాన్స్ ఉన్నాయో, అవన్నీ రాజుకు సంబంధించినవే అని చెప్పారు. నేను దాని గురించి అంత పట్టించుకోలేదు. దాని తర్వాత ఒకటి చెప్పారండి, దీన్ని ప్రతి సంవత్సరం లెక్కిస్తారు వాళ్ళు. లెక్కించడానికి ఒక ఆఫీసర్ ఉంటాడంట, ఆయన కింద చాలా మంది పనివారు ఉంటారంట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి చనిపోతూ ఉంటాయి, అవి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇలాంటి బాధ్యతలన్నీ ఈయన చూసుకుంటూ ఉంటాడు. రాజు దగ్గర ఎంత ఉంది తెలుసా? భూమి ఉంది, అధికారం ఉంది, హంసలు కూడా ఉన్నాయి. ఎన్నున్నాయి తెలుసా? మొత్తం వాళ్ళు లెక్క పెట్టగలిగినవే. మొత్తం ఆయన కాదు, హంసలు ఎన్నున్నాయో మొత్తం ఆయన కాదు. దేశంలో కొన్ని లక్షల హంసలు ఉంటే, ఆ స్వాన్స్ ఉంటే, అవన్నీ రాజుకు సంబంధించినవి కావు. కేవలము ఏవైతే ఎవరు పెంచుకోకుండా ఉన్నారో అవి మాత్రమే ఆయనకు సంబంధించినవి. దేవుని బిడలారా, అంటే రాజుకు ఆస్తి ఉంది కానీ హద్దులు ఉన్నాయి. రాజుకు హంసలన్నీ ఉన్నాయా తన ఆస్తిగా? లేవు, కొన్నే ఉన్నాయి. రాజు దగ్గర భూమి ఉంది, అంతా రాజుదేనా? కాదు. ఎవరుకున్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళవి మాత్రమే వాళ్ళవి, మిగిలినవే రాజువి. అంటే రాజుకు భూమి ఉంటుంది, అంత భూమి రాజు కాదు. రాజు దగ్గర హంసలు ఉంటాయి, అన్ని హంసలు రాజు కాదు. రాజు దగ్గర బంగారం ఉంటుంది. అంటే ఇంగ్లాండ్ దేశం యొక్క పరిపాలనలో రాజరికంలో ఉండేటువంటి బంగారం అంతా రాజుది కాదు. దేవుని బిడ్డలారా, రాజుకు పరిమితులు ఉంటాయి, రాజుకు ఖచ్చితంగా ఇంతే. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఎవరంట? దేవుని మహిమ ఏంటి తెలుసా? ఇప్పుడు చదువుదాం మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను. మొట్టమొదటిగా అంటున్నాడు, నీ దేవుని మహిమ ఏంటి తెలుసా? ఆయన దైవత్వం. ఆయన ఎలాంటి దైవత్వం? రాజు. ఆ రాజు అయితే ఆ రాజుకున్నటువంటి ఆస్తి అంతా బైబిల్లో వ్రాయబడింది. భూమియు దాని సంపూర్ణత, భూమండలం ఎంత ఉందో మొత్తం దేవుందే అంటూ అక్కడికి ఆపలేదండి. భూమియు దాని సంపూర్ణత. భూమికి ఏమున్నాయి? భూమికి సూర్యుడు ఉన్నాడు, భూమికి చంద్రుడు ఉన్నాడు. దేవుడు అంటాడు, భూమే కాదు, సూర్యుడు చంద్రుడు కూడా నాదే. భూమి దాని సంపూర్ణత అంటే భూలోకంలో బంగారం ఉంది. ఈ బంగారములో తవ్వినటువంటి బంగారమే ఏదో ప్రభుత్వాన్ని వ్యక్తులది అవుతుంది, కానీ తవ్వని బంగారం కూడా ప్రభుదే. అంటే భూమికి సంబంధించినది ఏదైనా అది ఎవరికి సంబంధించిందంట? ఎవరిదంట? బైబిల్ చెబుతుంది, భూమియు దాని సంపూర్ణత నీ దేవునికి సంబంధించింది. హల్లెలూయా. నీ దేవుని యొక్క మహిమ ఏంటి తెలుసా? భూలోకంలో రాజులు ఉన్నారు, వాళ్ళకు ప్రాపర్టీ ఉంది, కానీ దానికి హద్దులు ఉన్నాయి, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. దానికి కొద్ది వరకు మాత్రమే వారు హక్కుదారులు, మొత్తానికి హక్కుదారులు కాదు. ఒకవేళ మా ఇంటి దగ్గరికి ఇంగ్లాండ్ దేశం రాజు వచ్చాడు అనుకో, ఐ విల్ వెల్కమ్ హిమ్ అంతే. కానీ ఆయనకు నా ఆస్తి పైన హక్కు లేదు, ఎందుకు తెలుసా? అది నాది. రాజు అయినప్పటికీ ఆయన కొన్ని హద్దులు ఉంటాయి. కానీ మహిమగల రాజు అని ఎందుకన్నారు తెలుసా? ఆయన ఆస్తికి హద్దు లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన దేవుని యొక్క ఆస్తిపాస్తులు వర్ణించడం ఎవరి తరం కాదు. భూమియు దాని సంపూర్ణత, భూమిలో ఏవైతే ఉన్నాయో సమస్తము దేవుందే. ఎందుకంటే దేవుడు అంటాడు ఒకరోజు, కలుగునుగాక. కంటే భూమి కలిగడానికి కారణం దేవుడే, సూర్యచంద్రులు కలగడానికి కారణం దేవుడే, లేకపోతే భూమిలో ఉన్నటువంటివి ఆయా చెట్లు చేమలు కలగడానికి కారణం. నాకు అనిపించింది ఇంగ్లాండ్ దేశం రాజు యొక్క హక్కు ఏంటి తెలుసా? ఆ యొక్క థేమ్స్ నదిలో ఉండేటువంటి బాతులపైనే, లేదా హంసలపైనే, ఆ స్వాన్స్ పైనే. కానీ దేవుడు ఎవరు తెలుసా?
భూమియు దాని సంపూర్ణత. ఎక్కడెక్కడ ఏ జలరాశి ఉన్నా, ఎక్కడెక్కడ జంతువులు ఉన్నా, మనుషులు ఉన్నా, సమస్తము దేవుందే, సమస్తము దేవుందే. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈయన మహిమగల రాజు. ఈయనకున్నటువంటి దాన్ని అంచనా వేయడం ఇంపాసిబుల్. దేవుని బిడ్డలారా, భూమిని దేవుడు నరులకిచ్చాడని బైబిల్లో రాబడింది. అంటే భూలోకంలోనే నరజాతి ఉంది. వేరొక లోకాలు ఉన్నాయి, అక్కడ వేరొక జీవులు ఉంటున్నాయి. వారిని మన వాళ్ళు అంటారు గ్రహాంతరవాసులు, ఏలియన్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏలియన్స్. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ దేవుని మహిమ ఏంటి తెలుసా? ఆయన మహిమ ఆయనకున్నటువంటి దాన్ని బట్టి తెలియజేస్తుంది. ఆయనకున్న దాన్ని బట్టి భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. భూమిలో వాతావరణం ఉంది కదా, ఆ ఆక్సిజన్ ఉంది కదా, ఆ పీల్చుకుంటూనే మన భూలోకం వాతావరణంలో పెరగలుగుతున్నామా? ఇప్పుడు అడుగుదాం, ఆక్సిజన్ ఎవరిది? మోడీ గవర్నమెంట్ అంటదా, లేకపోతే ఇంగ్లాండ్ ప్రభుత్వం అంటదా, లేకపోతే ట్రంప్ గవర్నమెంట్ అంటదా? అనలేదు. ఎందుకు తెలుసా? దట్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది దేవునికి సంబంధించింది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ దేవుడు మహిమ కలిగిన రాజు, ఆయనకున్నటువంటి ఆస్తిని అంచనా వేయలేం. అది మొదటిది. రెండవదిగా చూడండి, లోకమును దాని నివాసులను, భూమియు దాని సంపూర్ణత, అది దేవుందే, అది యెహోవాదే. రెండవదిగా లోకమును దాని నివాసులు. జాగ్రత్తగా వినండి, దాని నివాసులు, లోకములో ఉండేటువంటి జనాంగాలు, అంటే తల్లి గర్భములో ఉండేటువంటి చిన్న పిండం మొదలుకొని ఈరోజు ప్రపంచంలో అత్యధికమైన వయసు కలిగిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళందరూ ఎవరంట? ఎవరికి సంబంధించిన వారు? ఎవరి వారు? దేవునికి సంబంధించిన వారు. ఎందుకంటే ఒక మనిషిని తయారు చేసేదైనా, ఒక మనిషి జీవాన్ని కొనసాగించేదైనా, ఒక పిండమైనా, లేకపోతే శతాధిక వృద్ధులైనా, అంటే జపాన్ దేశంలోనే అత్యధికమైన వృద్ధులు ఉంటారని చెప్తారు. మరి జపాన్లో ఉండేటువంటి ఎంతమంది వృద్ధులున్నా, ఎంత గొప్ప వయసు కలిగిన వాళ్ళున్నా, బైబిల్లో వ్రాయబడింది, లోకమును దాని నివాసులు యెహోవావే. ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధించిన వారే. దేవుని బిడ్డలారా, అందులో పేదలు దేవునికి సంబంధించిన వారే, అందులో ధనికులు దేవునికి సంబంధించిన వారే. అందుకే బైబిల్ చెప్తుంది, ఈయన మహిమ కలిగిన రాజు. ఒకవేళ రాజును అడిగామనుకో, రాజా నీ సైన్యం ఎంత? ఆయన అంటాడు, భూమి పైన యుద్ధం చేసే సైన్యం నాది, ఆకాశం పైన యుద్ధం చేసే సైన్యం నాది, సముద్రం పైన యుద్ధం చేసే, అంటే లక్షల్లో ఉంటారు అంతే. కానీ దేవుని జనం ఎంత తెలుసా? కోట్లు. సైన్యానికి సంబంధించిన వారు కేవలం దే విల్ బి ఆన్ లాక్స్, లక్షల్లో ఉంటారు. కానీ దేవునికి సంబంధించిన వారు ఎంతమంది? లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే లోకం అంటే అందులో ఏమొస్తుంది తెలుసా? నీ కుటుంబం వస్తుంది, నువ్వు వస్తావు. నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తివి తెలుసా? దేవునికి సంబంధించిన వ్యక్తివి. చాలా సందర్భాల్లో ఇది ఎప్పుడైతే మనం మిస్ అయిపోతామో సాతాను మనతో ఆడుకుంటాడండి. సాతాను ఎలా ఆడుకుంటాడు తెలుసా? సాతాను ఏమంటాడు తెలుసా? నీకు అప్పులున్నాయి, నువ్వు అప్పులకు సంబంధించిన వ్యక్తివి. నీకు రోగాలున్నాయి, నీకు రోగాలకు సంబంధించిన వ్యక్తివి. నీ ఇంటిలో శాపం ఉంది, నువ్వు శాపానికి సంబంధించిన వ్యక్తి. అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే, లేదు నేను శాపానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను రోగాలకు సంబంధించిన వ్యక్తి కాదు, నేను ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన వ్యక్తి కాదు, మహిమగల రాజు బిడ్డను. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు స్పీక్ విత్ ఫెయిత్, విశ్వాసంతో మాట్లాడితే ఆ విశ్వాసమే నీ కొరకు పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, సాతాను తలంపులు తీసుకొని వస్తాడు. నా కుటుంబం అంత దరిద్రమైన కుటుంబం ఇంకోటి లేదు, నా కుటుంబం అంతా దిగజారిపోయే కుటుంబం ఏది లేదు, నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఇలాంటిది, నా పిల్లలు ఇలాంటిది, నా బంధువులు ఇలాంటి వారు, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. కాదు, అది కాదు చూడాల్సింది, మహిమగల రాజు బిడ్డవు నువ్వు. హల్లెలూయా. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద గ్లోరియస్ కింగ్. మహిమ కలిగిన రాజు యొక్క బిడ్డవు. దేవుని బిడ్డలారా, లోకమును దాని సంపూర్ణత దేవునిదే. రాజుకు కొన్ని హద్దులు ఉంటాయి. భారతదేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రాముఖ్యం కదా. వాళ్ళని అడిగితే మీ దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు? వాళ్ళు అంటారు, మిగిలిన దేశాల సైనికుల కంటే నా దగ్గర ఉన్న వాళ్ళు తక్కువే. కానీ దేవుడు అంటాడు, లోకమును దాని సంపూర్ణతయు యెహోవావే. బైబిల్లో ఒక పేరుందండి, సర్వాధికారి అని పేరుంది దేవునికి. ఎందుకు ఆ పేరుంది అంటే, ఇప్పుడు ఒకవేళ ఇంగ్లాండ్ దేశం రాజు యొక్క అధికారాన్ని మనం చూస్తే, ఆయన అధికారము ఇంగ్లాండ్ దేశంలోనే పనిచేస్తుంది, వేరే చోట పనిచేయదు. ఎందుకు తెలుసా? ఆయన అధికారానికి హద్దులు ఉంటున్నాయి. కానీ దేవుడు రాజు అయితే, ఈ రాజు యొక్క అధికారం ఏంటి తెలుసా? సర్వాధికారి.
ఎందుకు సర్వాధికారి తెలుసా? భూలోకంలో ఉండే ప్రతిదానిపైన ఆయనకు అధికారం ఉంది, పరలోకంలో ఉండే ప్రతిదానిపైన అధికారం ఉంది, నరకలోకంలో ఉండే ప్రతిదానిపైన అధికారం ఉంది, లేదా విశ్వంలో ఎన్ని ఖగోళ రాసుల్లో జీవులు ఉంటున్నారో అందరిపైన అధికారం ఉంది అండి. హీ కెన్ కమాండ్ ఎనీథింగ్. ఏ దాన్నైనా దేవుడు ఆదేశించగలడు. అందుకే నీ దేవుడు మహిమ కలిగిన రాజు, నీ దేవుడు మహిమ కలిగిన రాజు. లోకంలో ఉన్న రాజుకు పరిమితులు ఉంటాయి, కానీ నీ దేవుడు మహిమ గల రాజు కాబట్టి ఆయన అన్లిమిటెడ్ గాడ్. దేంట్లో కూడా ఆయనను లిమిట్ చేయలేను. ఆయన శక్తిలో కానీ, ఆయన బలంలో కానీ, ఆయన యొక్క జీవితంలో కానీ యూ కెనాట్ లిమిట్. హీఈస్ అన్లిమిటెడ్ గాడ్. కానీ ఒకే ఒక దాంట్లో ఆయనకు 0 మార్కులు పడతాయి. దేంట్లో తెలుసా? పాపంలో. మిగిలినవన్నీ ఆయనకున్నాయి, కానీ ఒక్క పాపములో హీ ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. మహిమగల రాజు. ఎందుకంటే ఆయన అధికారం బియాండ్ యువర్ మెజర్మెంట్, ఆయన యొక్క కవరేజ్ బియాండ్ యువర్ మెజర్మెంట్. దేవుని బిడ్డలారా, భూలోకానికి హద్దులు ఉంటున్నాయి, భూమికి హద్దులు ఉంటున్నాయి, కానీ విశ్వానికి హద్దులు లేవు. సైన్స్ చెప్తుంది ఇప్పటికీ విశ్వంలో నక్షత్రాలు పుడుతూనే ఉంటాయంట. అందుకే బైబిల్ తర్జుమా సూపర్గా ఉంటుందండి. నక్షత్రములకు ఆయన పేరు పెట్టియున్నాడు కాదు, పెట్టుచున్నాడు. ఏ నక్షత్రం పుట్టినా ఒక పేరు పెడతాడు దేవుడు. ఈ రాజు ఎలాంటి రాజు తెలుసా? ఎన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయో మనకు తెలియదు. సైన్స్ మీరు చదివితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు కనబడుతుందండి. ఒకసారి నేను మీకు స్లైడ్లో చూపించాను. విశ్వాన్ని చూపిస్తూ, విశ్వంలో భూమి ఏంటి అంటే ఒక చిన్న చుక్క అంతే. విశ్వములో భూమి చాలా చిన్న చుక్క. అంటే సూది గుండుతో, సూది కుట్టుకునే సూది ఉంటుంది కదా, దాని భూమిపైన అలా ప్రెస్ చేస్తే ఎంత హోల్ పడుతుందండి, అంత హోలే విశ్వంలో భూమి. మనము ఈ భూమిలో ఉండి నాకు 1 ఎకరా పొలం ఉంది, నేను ఇన్ని సెంట్లలో ఇల్లు కట్టుకున్నాను అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు నేను మహిమ కలిగిన రాజును. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే, లోకమును దాని నివాసులను యెహోవావే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక మాట మీకు చెప్తాను. నీదంటూ ఏది లేదు. నీకు ఒక ఇల్లు ఉండొచ్చేమో, అది నీది కాదు, దేవుందే. ఎందుకంటే ఆ దేవుని భూమి పైన నువ్వు కట్టుకున్నావు, ఆ దేవుడు ఇచ్చిన డబ్బుతో నువ్వు కట్టుకున్నావు, ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నువ్వు కట్టుకున్నావు, లేదా జ్ఞానం కలిగిన వారు కట్టారు. అంటే నీది అనే పేరు ఉంటుందేమో కానీ నీది కాదు. అందుకే ఒక పాట ఉంది కదా, నాదంటూ లోకాన ఏది లేదు ప్రభా, ఏది ఒకవేళ ఉందంటే అది నీవిచ్చిన కృపాదానమే, అంతకుమించి ఇంకోటి కాదు. నాకు ఒక వెహికల్ ఉందా, వెహికల్ ఎవరో తయారు చేశారు, వెహికల్కి అవసరమైన డబ్బును దేవుడు నాకు ఇచ్చాడు, వెహికల్ నడిపేటువంటి దానికి అవసరమైన పెట్రోల్ను దేవుడు ఇస్తుంటున్నాడు, పెట్రోల్ను దేవుడే తయారు చేశాడు, వెహికల్ను దేవుడే తయారు చేయించి నా దగ్గర తీసుకుని వచ్చాడు. పెట్రోల్ దేవుందే, అంత దేవుందే. ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ఇట్, నేను దాన్ని ఉపయోగిస్తుంటున్నా. అందుకే అంటారు వీఆర్ నాట్ ద రూలర్స్ బట్ వీఆర్ ద వాచ్మ్యాన్. మనము నిర్వాహకులమంతే. మనకు దేవుడు ఒక ఇల్లు ఇస్తాడు, మన దేవుడు కుటుంబాన్ని ఇస్తాడు, మన దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు, దాన్ని నడిపిస్తామంతే. అందుకే ఏమంటారు తెలుసా, కొద్ది కాలం అయిన తర్వాత యు ఆర్ రిటైర్డ్, నీకు విశ్రాంతి వచ్చేసింది, టేక్ రెస్ట్. దేవుడు అంటున్నాడు మీకు రెస్ట్ ఉంటుంది, నేను కునుకను నిద్రపోను. ఐ యామ్ ద గాడ్ హూ లివ్స్ ఫర్ ఎవర్. దేవుని బిడ్డలారా, ఎందుకు మహిమ కలిగిన దేవుడు తెలుసా? ఆయనకు సంబంధించింది ప్రతిదీ ఆయనకు సంబంధించింది. విశ్వంలో ఏది ఉన్నా, భూలోకానికి సంబంధించిన అయినా, లోకులు జనములైనా ఎవరైనా సరే, హీ బిలాంగ్స్ టు ద లార్డ్. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఆయన మహిమ కలిగిన రాజు. ఆయన మహిమ ఏంటి తెలుసా? ఆయనకి ఏముందో దాన్ని బట్టి ఆయన మహిమను అంచనా వేయచ్చు. కోహినూరు వజ్రం ఎక్కడ ఉంది అంటే ఇంగ్లాండ్ దేశంలో రాణి కిరీటంలో ఉందంటారు. ఎందుకంటే ఆ కోహినూరు వజ్రం చాలా చాలా రేర్ కమాడిటీ, అది చాలా చాలా అరుదుగా లభించేటువంటి వస్తువు. అలాంటిది ఇంగ్లాండ్ దేశంలో రాణి కిరీటంలో ఉంది అంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కోహినూరు ఒక్క వజ్రం ఆమె దగ్గర ఉండేది, భూలోకంలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో అవన్నీ నావే. హల్లెలూయా. మహిమ కలిగిన రాజుని దేవుడు, ఆయన కలిగిన దాన్ని బట్టి ఆయన మహిమ కలిగిన రాజు. ఈ దేవుడు నీలో ఉంటే ఆయన మహిమను కనబరుచునుగాక. ఆమేన్.
నీ ఇంటిలో ఉంటే మారిపోవును గాక, నీ గుర్తింపు మారిపోవును గాక, నిన్ను ప్రజలు గుర్తించే విధానం మారిపోవును గాక, నీ కుటుంబ పరిస్థితుల గురించి చెప్పుకునే మాటలు మారిపోవును గాక. ఎందుకంటే హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, హీఈస్ నాట్ ఎ గాడ్ who lives for a certain period. కొద్ది కాలంలో జీవించి వెళ్ళిపోయేటువంటి ఒక దేవత అనబడిన వ్యక్తి కాదు. ఆయన యుగములు జీవిస్తున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే, యెహోవావే, యెహోవావే. అందుకే ఆయన మహిమ కలిగిన రాజు. ఏదైనా నీ కొరకు దేవుని మహిమ చేయగలదు. ఇది ప్రార్థనా సమయం. కళ్ళు మూసుకుందా, మనసారా దేవుని అడుగుదా, మనసారా దేవుని అడుగుదా. డోంట్ వేస్ట్ దిస్ టైం. కామ్ గా ఉండవద్దు. డోంట్ బి సైలెంట్. అటు ఇటు చూస్తూ ఉండవద్దు. అనాలోచితంగా అసలు ఉండవద్దు. మహిమగల రాజు, మహిమగల రాజు మన మధ్య ఉన్నాడు. ఈజ్ లుకింగ్ అట్ యు. నువ్వేం అడుగుతావు? ఏ విషయంలో దేవుని అడుగుతావు? పాపములో ఓడిపోతున్నావా? పాపములో నువ్వు పడిపోతున్నావా? పాపము యొక్క స్థితిగతులు నీ జీవితంలోకి వచ్చేసాయా? అబద్ధాలు నీ జీవితంలోకి వచ్చేసాయా? నీ కార్యాలు పరిశుద్ధంగా లేవా? నీ హృదయంలో భక్తి లేదా? అలాగైతే దేవుని అడుగు. నీ జీవితంలో లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది ఖాళీ అయిపోయిందా? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే, యెహోవావే. ఏదైనా సాధ్యం. దేవునితో ఏదైనా సాధ్యం. ఈ మహిమగలిగిన రాజుతో ఏదైనా సాధ్యం. సజీవుడైన యేసయ్యతో ఏదైనా సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థించండి. హి ఈజ్ అ గాడ్ హూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్. జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంటర్వ్యూ కాగలడు. శరీరంలో కార్యాల, కుటుంబాల్లో కార్యాల, ఉద్యోగ వ్యాపారాల్లో దేవుని కార్యాలు అడుగుదాం దేవుని. మహిమగలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. అడగండి దేవుని బిడ్డలారా. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్. విశ్వాసంతో ఏదైతే అడుగుతావో అది నీకు దేవుడు దయచేయబోతున్నాడు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ఫెయిత్, విశ్వసించి దేవుని అడుగుతావు. దేవుడు నాకు ఇస్తాడు అనే ఆశతో ఎదురు చూసే జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తలగానే ఉంటావు, తోకగా ఉండవు. ఆరోగ్య విషయంలోనైనా, ఆర్థికంగానైనా, బిడ్డల విషయంలోనైనా, కుటుంబ విషయాల్లోనైనా, ఉద్యోగ వ్యాపారాల్లో మహిమగలిగిన రాజు నువ్వు ఆశ్రయిస్తే నువ్వు తలగానే ఉంటావు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు ఇప్పుడే జరుగును గాక. ఏ శరీరాన్ని, ఏ హృదయాన్ని, ఏ తలంపుని, ఏ జీవితాన్ని, ఏ కుటుంబాన్ని ఏ దుష్ట శక్తులు పట్టుకుని ఉన్నాయో నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. మహిమ కలిగిన దేవుని యొక్క నామమున ఆజ్ఞాపిస్తున్నా. సాతానా వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా. Come out, you demonic forces. You spirits that are enticing to commit different sins. ఆయా పాపాలకు ప్రేరేపించే దురాత్మలారా యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని కార్యములు జరుగునుగాక. ఏది కోల్పోయారో భూమియు దాని సంపూర్ణత యెహోవాయే. కోల్పోయిన ప్రతిదీ మేము పొందుకొందుముగాక. యేసు నామమందు పొందుకొందుముగాక. యేసు నామమందు పొందుకొందుముగాక. నజరేయుడైన యేసు నామమందు పొందుకొందుముగాక. నాయనా, మా యుద్ధాలు ఇక మేము కాదు ప్రభా, ప్రతి యుద్ధాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. యుద్ధము బల శౌర్యము కలిగిన మీదే నాయనా. యుద్ధము మీది, విజయం మాది. యుద్ధం మీది, విజయం మాది. ప్రతి పోరాటంలో విజయముండునుగాక, విజయముండునుగాక, విజయముండునుగాక. దేవ సహాయం చేయమని, నీ మహిమ సాధనాలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, నీ రక్త ప్రోక్షణ మా పైన ఉంచమని, తల మొదలుకొని అరికాల వరకు ప్రతి ఒక్కరిలో ఆరోగ్య దీవెనే ఉండునుగాక. ఈ కార్యాలు జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి
రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.